నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 డీజీపీ సివి ఆనంద్ వెల్లడి. నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళి. బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ ప్రధాన సమస్యలుగా మారాయని, సైబర్ నేరాల కారణంగా ప్రజలు సుమారు 1750 కోట్ల రూపాయలు కోల్పోయారని, ముఖ్యంగా వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులే అధిక లాభాల ఆశతో ఈ మోసాల బారిన పడుతున్నారని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సమాజంలో మారుతున్న నేరాల సరళిపై పలు కీలక విషయాలను హన్మకొండలోని ఎన్ఐటి కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణను మరింత మెరుగుపరచడానికి ప్రత్యేకంగా ఒక బ్యూరోను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లాలో పోలీసింగ్ చాలా బాగుందని ప్రశంసించారు. మావోయిస్టులపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తన మాటలను కొందరు వక్రీకరించారని స్పష్టం చేశారు. మావోయిస్టులు ఉన్న సమయంలో గంజాయి సరఫరా చేసేందుకు ఎవరూ ధైర్యం చేయలేదని, వారు గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని మాత్రమే తాను చెప్పానని, అంతేకాని వారికి అనుకూలంగా మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం డ్రగ్స్ సమస్య దేశంలోనే అత్యంత తీవ్రమైనదిగా మారిందని, చిన్నపిల్లలకు సైతం మత్తు పదార్థాలు అలవాటు చేస్తూ పట్టణాల నుండి గ్రామాలకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారికి పోలీసులు గుర్తించినప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, త్వరలోనే వారిపై బాధ్యత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకుల సెక్యూరిటీ ఉపసంహరణపై కూడా డీజీపీ మాట్లాడారు. గతంలో నక్సల్స్ ముప్పు కారణంగా ప్రజాప్రతినిధులకు భద్రత పెంచామని, ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి సమీక్ష నిర్వహించి కొంతమందికి సెక్యూరిటీ తగ్గించామని వివరించారు. ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందులో భాగంగా తన సొంత సెక్యూరిటీని కూడా తగ్గించుకున్నారని చెబుతూ దీనిపై రాజకీయం చేయవద్దని కోరారు. చివరగా సోషల్ మీడియా అడిక్షన్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల మంచి కోసమే పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు. మనకి ఇప్పుడు తీవ్రంగా బాధించే సమస్య నార్కోటిక్స్, డ్రగ్స్, మాదక ద్రవ్యాల సమస్య. సో దానిపైన సుదీర్ఘంగా ఇప్పుడే వరంగల్ జిల్లాకు చెందిన అధికారులందరితో చర్చించడం జరిగింది. దాని వ్యూహం ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ మీరు కొన్ని లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు గట్టిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అనే అంశం పైన చర్చించడం జరిగింది. మనకు మాదక ద్రవ్యాల సమస్యే కాకుండా సైబర్ క్రైమ్ ఒకటి చాలా ముప్పుగా మారింది. గత సంవత్సర కాలంలో దొంగతనాలు, దోపిడీలు ఏవైతే జరుగుతాయో దాంట్లో 250 కోట్లు ప్రజలు పోగొట్టుకుంటే 1750 కోట్లు ప్రజలు సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు. ఈ 30 సంవత్సరాలు మా డిపార్ట్మెంట్ ఒక రకంగా ఆలోచించింది, ఒక రకంగా పనిచేసింది. అదంతా పోయి నక్సలైట్, మావోయిస్ట్ యాంగిల్లోనే నడిచింది. కానీ ఇప్పుడు ఎదురే సమస్యలు వేరేగా ఉన్నాయి కనుక డిపార్ట్మెంట్ పరంగా మేము మొత్తం ఆలోచన తీరు కొద్దిగా మారుస్తున్నాం. శాంక్షన్ స్ట్రెంత్స్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే సంస్థల్లో, గ్రే హౌండ్స్లో, ఆక్టోపస్లో అక్కడ ఎక్కువగా ఉంది, ఇప్పుడు అవసరం లేదు. సో ఆ శాంక్షన్ తీసుకొని ఎక్కడైతే కొత్త ఈ సమస్యలు వస్తున్నాయో దానికి కొత్త సంస్థల్ని ఏవైతే మేము ఏర్పాటు చేస్తున్నామో, బ్యూరోస్ ఏర్పాటు చేస్తున్నామో ఆ శాంక్షన్ స్ట్రెంత్ అక్కడ కేటాయిస్తున్నాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనము చెప్పవచ్చు మావోయిజం, నక్సలిజం అనేది పూర్తిగా పోయినట్టు. అంటే దాంతో 10 సంవత్సరాల పాటు పోరాడిన వ్యక్తిగా 2010లో మన రాష్ట్రంలో నుండి కూడా తొలగించాం. క్యాడర్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరు కూడా సరెండర్ కావడంతో వాళ్ళకి ఇప్పుడు రీహాబిలిటేషన్ మరియు ఏ విధంగా వారితో మనం వారిని జనజీవన స్రవంతిలో ఏ విధంగా కలపాలనేది ఇప్పుడు మా ముందున్న సవాలు.
మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ నల్లబెల్లికి చేరుకున్నారు. నల్లబెల్లికి చేరుకున్న అనంతరం స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేసీఆర్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పార్టీకి, నర్సంపేట ప్రాంత ప్రజలకు తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నల్లబెల్లిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ శ్రేణులు కేసీఆర్ కి స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబర్పేట్ నియోజకవర్గంలోని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాల పండుగ నేపథ్యంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా కేటీఆర్ కి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాగార్జున సాగర్లో రేపు జరగనున్న వరుణ యాగానికి సర్వం సిద్ధమైంది. యాగం నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నాగార్జున సాగర్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 4 గంటల నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరుణ యాగ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విజయ విహార్ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల భద్రతలోకి తీసుకున్నారు. సుమారు 1000 మంది పోలీసులతో సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుణ యాగం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం వరుణ యాగాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. యాగం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నాగార్జున సాగర్ ఆధ్యాత్మిక కేంద్రంలో జరగనున్న వరుణయాగం ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 12 గంటలు నిర్విరామంగా పండితుల సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొద్దున్న ప్రారంభోత్సవం చేసిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతినిధులు అందరూ కూడా ఈ యాగానికి రాబోతున్నారు. సాయంత్రం 3ంటికి నాగార్జున సాగర్లో చాపర్ ద్వారా ముఖ్యమంత్రి గారు రానున్నారు. 3:30 నుండి 4:30 వరకు వారు ఈ యాగంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కి పయనించబోతున్నారు. గత 2 రోజులుగా ఇక్కడ అధికారులతో పాటు ఇక్కడున్న లోకల్ కౌన్సిలర్లు అందరూ కూడా 24 గంటలు కృషి చేసి ఈ యాగం సఫలీకృతం కావాలని వారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. వాతావరణ పరిస్థితుల మార్పు దృష్ట్యా ఉన్నటువంటి వర్షాలు మనకు తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మన మార్పు అనేది వస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఉద్దేశం చేసుకొని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు వర్ణయాగం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. దీన్ని మనకి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానది ఒడ్డున ఈ ప్రాజెక్ట్ అనేది ఈ యాగం అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది రేపు ఉదయం 4 గంటలకి ప్రారంభమై మనకు సాయంత్రం 3:24 మనకు పూర్తవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తు సంబంధించింది. అట్లాగే మనకు ఆల్ 9 డిపార్ట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా దీంట్లో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ టెలికాస్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీక్షించడానికి కూడా ఒక ప్రవచనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి దీని ద్వారా, ఈ యాగం ద్వారా మనకు రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలని చెప్పి ఆలోచించి ఈ యాగం అనేది చేపట్టడం జరుగుతుంది.
సీఎం గారు మనకు మోస్ట్ ప్రాబబ్లీ మనకు మధ్యాహ్నం వస్తుంది. యాగం ఉదయం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 4 గంటలకి మనం ప్రారంభమయ్యి మనకు పూర్ణాహతితోటి కార్యక్రమం అనేది తంతు అనేది పూర్తవుతుంది. రేపు ఆనరబుల్ సీఎం సార్ వచ్చిన తర్వాత ఇక్కడ యాగం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం జిల్లా పోలీస్ తరపు నుంచి సుమారు 1000 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రేపు అందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా రేపు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన కూడా మనం యాక్సెస్ కంట్రోల్, లైజనింగ్ ఇవన్నీ కూడా మనం కలెక్టర్ గారితో అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మనం ఇక్కడ రేపు మంచిగా బందోబస్తు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా రేపు పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి చూసుకునే బాధ్యత మాది. సుమారు 1000 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో భక్తుల వసతి గదుల పేరుతో సాగుతున్న అక్రమ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని టీటీడీ వసతి గదులను అక్రమంగా పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న మరో దళారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తిరుమలలో భక్తులకు వసతి గదులు దొరకడం కష్టంగా మారుతున్న పరిస్థితులను కొందరు దళారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి వాటి ఆధారంగా టీటీడీ వసతి గదులను బుక్ చేసుకుంటున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీటీడీ నిర్ణయించిన ధరలకు గదులను పొందుతున్న ఈ దళారులు ఆ తర్వాత భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భక్తుల పేరుతో గదులు తీసుకుని అవసరమైన భక్తులకు ఎక్కువ మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దళారీ ముఠా కదలికలను గుర్తించి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డుల వ్యవహారంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేస్తూ వసతి గదుల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు టీటీడీ వసతి గదుల బుకింగ్ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అధికారిక మార్గాల్లోనే గదులను బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లబెల్లి పయనమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన ప్రయాణించే మార్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా నిలబడి కేసీఆర్ కి అభివాదం చేశారు. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చారు. కార్యకర్తలు, అభిమానులకు కేసీఆర్ సైతం అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. కేసీఆర్ నల్లబెల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆదివాసీ పోరాట యోధుడు కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీ విద్యార్థులు వేసిన ధీంసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా 3 ఏళ్ల చిన్నారి ఆదివాసీ వేషధారణలో జై ఆదివాసీ అంటూ చేసిన నినాదాలు ప్రాంగణమంతా మార్మోగిపోయాయి. అడవి తల్లి ఒడిలో పుట్టిన ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కొన్ని రాజకీయ పార్టీలు తుంగలో తొక్కుతున్నాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పోడు భూములకు పాలక ప్రభుత్వాలు ఇప్పటికీ పూర్తిస్థాయి హక్కు పత్రాలు ఇవ్వలేదు. మరోవైపు 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. న్యాయపరంగా సంక్రమించిన ఆదివాసీ చట్టాలకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వాలు ఆదివాసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచ ఆదివాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ గుడాలలో కూడా గుడెంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులకి, ఉద్యోగులకి, విద్యార్థులకు, సోదరులందరికీ కూడా తుడుందెబ్బ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 1 చట్టం విషయంలో కూడా సుప్రీంకోర్టులో కేసు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ కావాల్సిన బాధ్యత ఉంది కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబటే సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ కావాల్సిన బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు, అదేవిధంగా సంస్కృతిని కోల్పోతున్నారు. అదేవిధంగా పీసా చట్ట, గ్రామ సభల తీర్మానాలు కూడా పాలకులు, ప్రభుత్వం, అధికారులు కానీ
వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇంకా అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు రావాల్సింది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరిగితే రైతు లోకం ఊరుకోదని మరోసారి స్పష్టమైంది. తమ సొంత పొలాలకు వెళ్లే దారిని అడ్డుకునేలా నిర్మించిన గోడను రైతులు తొలగించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కోసం రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాన్ని మూసివేసేలా గోడ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా తమ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగిస్తున్న దారిని అడ్డుకునే అధికారం ఎవరికుందని నిలదీస్తున్నారు. తమ భూముల్లో వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్లే మార్గం మూసివేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులను కాపాడుకునేందుకే గోడను తొలగించామని రైతులు చెబుతున్నారు. రైతుల దారికి అడ్డుగా గోడ నిర్మించడంపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా రైతులు ఒక్కటై ఆ గోడను తొలగించారు. రైతు హక్కులను అడ్డుకునే ఎలాంటి నిర్మాణమైనా సహించేది లేదని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రజల మద్దతు దక్కడం లేదనే అసంతృప్తితోనే ప్రజలపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారా అంటూ షబ్బీర్ అలీని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మా జగదీశ్వర్ గ్రామ ప్రజలము ఈ రోజు ఏంటంటే మన షబ్బీర్ మాజీ మంత్రివర్యులు షబ్బీర్ గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కు తిరుగులకు అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలు ఉన్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, కొత్త మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కడుతుర్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఒర్రే అక్కడి నుంచి మధ్యలోకి ఉండేది. దాన్ని గోడపొట్ట తీసుకొచ్చి ఇక్కడ మధ్యలోకి ఇచ్చారు తువ్వపొట్ట. అది ఒక జర యథావిధిగా పోవాలని మేము చెప్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ తువ్వ ఉన్నది. ఈ తువ్వకు అడ్డంగా వేయడంతో మాకు ఇబ్బంది కలుగుతున్నది. పై అధికారులకు చెబుతున్నాము. దాన్ని పట్టించుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రి షబ్బీర్ అలీ గారు ఇక్కడ భూమి కొనడం కొంచెం జరిగింది. తర్వాత అందులో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కానీ అన్ని కానీ కబ్జా చేసుకుంటా తిరుగోళ్ళే ఆభరణాలు కూడా పెట్టి ఇక్కడ అమ్మకుండా తాతకుండా పడగ్గరని ఉన్నది. తిరుగోలు రింగ్ రోడ్ లెక్క చేసుకుని ఇక్కడ మాకు 200-300 ఎకరాలు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేస్తే మేము గ్రామస్తులం అందరూ వచ్చి ఆపినాం. 4 సార్లు ఆపినా కానీ మళ్ళీ పొద్దున్నే 10 నిమిషాల్లో అసర్కారు కావాలని మళ్ళీ స్టార్ట్ చేసిండు. పొద్దున తీసేసిపోయినాం. మళ్ళీ కానీ తెలిసేప్పుడు వస్తలేడు. ఊళ్ళో అంతా పబ్లిక్ వచ్చి గోడ తీసేయడం జరిగింది. ఇప్పటికైనా ఎంబరావు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరైనా కానీ మా ఊరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ తమ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సమస్య వేస్తుంది. అందు గురించి డిపార్ట్మెంట్లు కానీ ఎంఆర్ఓ కానీ జిల్లావారు కానీ ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ కానీ మాకందరికీ మాకు న్యాయం అయ్యేటట్టు చేయాలని మా యొక్క జగదీశ్వరం నుంచి మేమందరం మంచుకుంటున్నాం. నేను ఒక ధన్యవాదాలు కోరుతున్నాను. ఇవన్నీ లాభాన్ని భూములే, పట్ట భూములు ఏం లేవు. చెప్పులు కొనకాడికే పట్ట ఇదంతా లాభాన్ని ఉన్నది. అమ్మకుంట, తాతకుంట ఇవన్నీ ఉన్నాయి. ఈ కట్టల పని తిరిగి ఉన్నమే. ఇవాళ అన్ని గోడలు అడ్డం చేస్తారు. భూములు కొంటారు, గోడలు అడ్డం చేస్తారు. ఇది పరిస్థితి. మాకు గోదకు, గొరమేకకు, ప్రతి దానికి బొయ్యలగడ్డకు, బీలగడ్డకు పోయేదానికి మరి ఘోరం అవుతుంది. మాకు రాదారి పోదారి మాత్రం ఉండాలి. పాటకు పెట్టే మాత్రం ఒప్పడం కాదు. ఉన్న కూడా 5 గోళ్ళు దిగుతాం. ఉన్నది మొత్తం కూడా దింగేస్తాం కూడా. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్ల నుండి వస్తున్న సమయంలో కేసీఆర్ కి మార్గ మధ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపైకి వచ్చి కేసీఆర్ కి అభివాదం చేశారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కేసీఆర్ సైతం వాహనం నుంచి అభివాదం చేస్తూ కార్యకర్తలను పలకరించారు. పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. మహబూబాబాద్ పట్టణంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘాలు, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కులు, సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలోని మదర్ తెరిసా సెంటర్ నుంచి కొమ్రంభీం విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆదివాసీ నాయకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొమ్రంభీం విగ్రహానికి పూల
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నేతలు జెండాను ఆవిష్కరించారు. సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంస్కృతిక ప్రదర్శనలు, నాట్యాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆదివాసీ నాయకులు ఆదివాసీల హక్కులు, సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. భూమి, అడవి, సహజ వనరులపై ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోలవరం తదితర ప్రాజెక్టుల నేపథ్యంలో ఆదివాసీల హక్కులు, భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ఆదివాసులకు నష్టం జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1, డీజీపీ సివి ఆనంద్ వెల్లడి. నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళి. బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.